రిషితేశ్వరి కేసులో మరో డైరీ బయటకు వచ్చింది. చిట్టి తల్లి స్వహస్తాలతో తన బాధకు అక్షర రూపం ఇచ్చింది. కన్నీళ్లనే సిరాచుక్కలు చేసి తన ఆవేదనలను డైరీలో పెట్టింది. గుండెల్లో బాధను హాస్టల్ గదిలో 4 గోడల మధ్య కూర్చొని అక్షర రూపం ఇచ్చింది. తన అనుకున్న వాళ్ళే కాటేస్తుంటే, ఎన్నో ఆశలతో వచ్చి ఏం చేయలేకపోతుంటే ఆ బాధకు రిషితేశ్వరి అక్షర రూపం ఇచ్చింది. గుండెలు పిండే బాధ, మనసులో లేకుండా చేసే వేదన చిట్టితల్లి రిషితేశ్వరి భరించలేకపోయింది. ఎక్కడైతే జీవితాన్ని, తన భవిష్యత్తును తీర్చిదిద్దుకుందామని అడుగుపెట్టిందో అక్కడే తుది శ్వాస విడిచింది. రిషితేశ్వరి ఏం రాసుకుందో ఇప్పుడు చూద్దాం. ఫ్రెషర్స్ డే రోజున నాకు మిస్ పర్ఫెక్ట్ అవార్డు ఇచ్చారు. అవార్డును శ్రీనివాస్ చేతుల మీదుగా అందించారు. శ్రీనివాస్ షేక్ హ్యాండ్ ఇస్తూనే నా చేయి పట్టుకున్నాడు. స్టేజ్ దిగి కిందకు వస్తుంటే జయచరణ్ నాతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ సమయంలో జయచరణ్ ఫుల్గా తాగి ఉన్నాడు. శ్రీనివాస్కు ఫోన్ చేయమని అనీషా నాపై ఒత్తిడి తెచ్చింది. కాదన్నందుకు నన్ను ర్యాగింగ్ చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో శ్రీనివాస్ను కలిశాను. నన్ను చూపి శ్రీనివాస్ హీరోయిన్లా ఉన్నామన్నాడు. తర్వాత రోజు నుంచి శ్రీనివాస్ నాతో ఫోన్ చాటింగ్ చేసేవాడు. శ్రీనివాస్ మెసేజ్లు నన్ను ఇష్టపడుతున్నట్లు ఉండేవి, బట్ నాకు చిరాకు వేసేది. శ్రీనివాస్తో చాటింగ్ చేయాలని, మాట్లాడాలని లేదు. తర్వాత అభిషేక్, ఆదిత్య కాలేజీలో పరిచయం అయ్యారు. అభిషేక్, ఆదిత్యలను బ్రదర్స్లా ఫీల్ అయ్యాను. దసరా సెలవుల సమయంలో ఆదిత్య నాకు ప్రపోజ్ చేశాడు. నేను నో చెప్పాను. శ్రీనివాస్ను ఒకసారి సార్ అని పిలిస్తే సార్ కాదు శ్రీనివాస్ అని పిలవమన్నాడు. శ్రీనివాస్ ఫోన్ చేస్తే ఒకసారి నా ఫ్రెండ్స్తో నేను లేనని చెప్పించాను. తర్వాత శ్రీనివాస్ క్లాస్ రూమ్కి వచ్చి నీ ఫోన్ ఎక్కడుందని అడిగాడు. నా ఫ్రెండ్స్కు ఇచ్చానని చెప్పాను. అయితే తీసుకుని ఇవ్వు, వారం తర్వాత ఇస్తానన్నాడు. శ్రీనివాస్తో బాగా గొడవపడ్డాను. తర్వాత కొన్ని రోజులు అతను దూరంగా ఉన్నాడు. అదే సమయంలో జయచరణ్ ఎంటర్ అయ్యాడు. నా వెంట పడటం ప్రారంభించాడు. నేను మంచి ఫ్రెండ్ అనుకున్న అభిషేక్ కూడా నాకు ప్రపోజల్ చేశాడు. అతను ఒక స్టూపిడ్. శ్రీనివాస్కు దూరంగా ఉన్నాను. అతను నా గురించి ఎంక్వైరీ చేయించాడు. ఎన్నో ఆశలు, ఆశయాలతో నాగార్జున యూనివర్సిటీలో అడుగుపెట్టా. ఆర్కిటెక్చర్ కాలేజీ వర్స్ట్ కాలేజీ. నాకు జీవితం మీద విరక్తి కలుగుతుంది. అనుకున్నదొకటి, జరుగుతోందొకటి. అన్నీ నాన్నతో చెప్పుకునే నేను ఈ విషయాలు చెప్పలేకపోతున్నాను. నా బాధలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదు. ఫ్రెషర్స్ డే పార్టీ రోజు చరణ్ ఫుల్గా తాగి డిన్నర్ టైంలో తన పక్కన కూర్చోమన్నాడు. ఎలా పడితే అలా మాట్లాడుతుంటే తట్టుకోలేకపోయాను. అక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలని ఆలోచించాను. నా ఫోన్ లాక్కొని నా నెంబర్లు, ఫోటోలు, వివరాలన్నీ చూశాడు. నాకు చావాలనిపించింది. చిట్టి తల్లి రిషితేశ్వరి తన డైరీలో రాసుకున్న అక్షరాలు ఇవి. ఎంత బాధ, ఎంత వేదన, కన్నీళ్ళ సాక్షిగా అక్షర రూపం ఇచ్చింది.